నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 14 అంశాలను అజెండాలో పేర్కొన్నారు. ఇటీవల ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో 2,723 కోట్ల రూపాయలతో చేపట్టనున్న నిర్మాణ పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోటి మంది టీడీపీ కార్యకర్తల బీమాకు మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ మేరకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో పార్టీ తరపున అవగాహన ఒప్పందం చేసుకున్నారు. జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ను రూపొందించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఎంఓయూ ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తోంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ గుంటూరులో జరిగింది. ఆయన చిత్రపటానికి మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, గజల్ శ్రీనివాస్ పుష్పాంజలి ఘటించారు. భారతీయ విద్యాభవన్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభను నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ, గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని శివాజీ గుర్తు చేసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతో చాకచక్యంగా గాడిన పెట్టిన మహనీయుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఆయనతో పనిచేసిన కాలం మరుపురానిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరాజు, లక్ష్మీనారాయణ, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, వడ్లమానే రవి, పాటిబండ్ల విష్ణువర్ధన్, విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు నన్ను ఒక కుటుంబ సభ్యులాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా, పర్సనల్ ఫ్రెండ్ లాగా చూసిన పరిస్థితి అయినాక ఆయన దగ్గర మేము నేర్చుకోండి. నన్ను కావాలని రమణ స్కూల్ ఆఫ్ అకాడమిక్స్లోకి వెళ్ళి చదువుకుని అకాడమిక్స్ లేకపోతే పబ్లిక్ లైఫ్లో ఉండటం కష్టం అని చెప్పి నన్ను ప్రోత్సహించాడు. ఎప్పుడైనా వాటి మీద నాకు దేశానికి మరి ఆయన ఈ దేశాన్ని ఈ సోషలిస్టిక్ ఇంగ్లీష్ నుంచి క్యాపిటలిస్టిక్ ఎండ్స్కి మార్చి దీన్ని ఒక 140 కోట్ల మంది ప్రజలనే కానీ ఒక రక్తపత్రం లేకుండా ఈ దేశంలో సంపదని పెంచడంలో మార్గానికి నిజాయితీగా నడిచిన మహానాయకుడైన ఆయన ఏమి నేర్చుతారు. నారెడ్కో ప్రాపర్టీ షో ఈ నెల 10, 11, 12వ తేదీల్లో గుంటూరులో జరగనుంది. చేబ్రోలు హనుమయ్య కంపెనీ ఆవరణలో జరగనున్న నరెడ్కో ప్రాపర్టీ షో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారని ప్రతినిధులు చుక్కపల్లి రమేష్, గద్దె తిరుపతిరావు, శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్రంలోని అతిపెద్ద ప్రాపర్టీ షో 150 స్టాల్స్ తో జనవరి 10, 11, 12 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తామని వెల్లడించారు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా, అపార్ట్మెంట్ కొనాలన్నా ఈ ప్రాపర్టీ షో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల నాణ్యమైన మెటీరియల్ లభిస్తాయని అన్నారు. గుంటూరు జిల్లా ప్రజలంతా ఈ ఉచిత ప్రాపర్టీ షోకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. నరెడ్కో ప్రాపర్టీ షో బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరెడ్కో ప్రతినిధులు గల్లా రామచంద్రరావు, సిద్దరామయ్య, యాగంటి దుర్గారావు, యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 10, 11, 12 తేదీల్లో పెద్ద ప్రాపర్టీ షో బిల్డర్స్, బిల్డింగ్ మెటీరియల్స్, అలాగే ప్లాట్స్ వేసేవాళ్ళు అందరితో కలిపి దాదాపు 140 స్టాల్స్ లోపల, బయట ఒక జనరేటర్స్, లిఫ్ట్స్, అట్లాగే కొన్ని అదర్ కంపెనీస్ వాళ్ళతోటి బయట కూడా 12-13 స్టాల్స్ తోటి దాదాపు 150-160 స్టాల్స్ తోటి పెట్టడానికి ఉపక్రమించాం. ప్రాపర్టీ షో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏదో వ్యాపారం జరుగుతుంది, వ్యాపారాన్ని కాదు. ఎవరైతే ఇల్లు కొనాలనుకున్నారో, స్థలం కొనుక్కోవాలనుకున్నారో, లేదు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వారందరికీ ఒకే వేదిక పైన వారికి కావాల్సినటువంటి సహాయం అందుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇళ్ల స్థలాల వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్లాట్స్ని ఒకే చోట ఎక్కువ మంది స్టాల్స్ పెడతారు. సో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ రేట్లు ఉన్నాయి, దాని యొక్క ఉపయోగాలేంటి తెలుసుకోవడానికి ఈ వేదిక చాలా ఉపయోగపడతాం. ఈ ప్రాపర్టీ షోకి ముఖ్య అతిథిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా అభినందనీయం. వారు రావటం మేము చాలా గౌరవంగా భావిస్తున్నాము. ఈ ప్రాపర్టీ షోకి వారు కాకుండా మంత్రివర్యులు నారాయణ గారు, ఎంపీ కమిషనర్ చంద్రశేఖర్ గారు, గొట్టిపాటి రవి గారు మరియు తదితరులు కూడా రావడం జరుగుతుంది. ఈ 12వ మెగా ప్రాపర్టీ షోలో
ముగింపునికి మాత్రం అనగాన సత్యకుమార్ గారు, గట్టిపాటి రవికుమార్ గారు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు, కార్పెంటర్లు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వమైన వారికి పని కల్పించి ఆదుకోవాలని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ అన్నారు. కొత్తపేటలోని మల్లలింగం భవన్లో గుంటూరు సిటీ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రూపొందించిన 2025 నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. కార్పెంటర్ల సమస్యల పరిష్కారం కోసం రామారావు, వెంకటేశ్వరరావు విశేష కృషి చేస్తున్నారని జంగాల తెలిపారు. అనేక సంవత్సరాలుగా ఎక్కడ ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యల పరిష్కారం కోసం నగరంలో సీనియర్ మేస్త్రులుగా, అలాగే కార్పెంటర్స్ యూనియన్ నాయకులుగా ఉన్నటువంటి కామ్రేడ్ కాయల రామారావు గారు, కామ్రేడ్ డేగల వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో యూనియన్ అత్యంత జయప్రదంగా ముందుకు పోతూ ఉంది. కార్పెంటర్స్ కార్మికులకి, మేస్త్రులకు కానీ, పని వాళ్ళకి కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా వారు తక్షణమే హాజరై ఆ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ పాల్గొంటూ యూనియన్ని రోజు రోజుకి మరింత బలోపేతం చేస్తూ ఉన్నారు. గతంతో పోలిస్తే పొగాకు రైతుల ఆదాయం రెట్టింపైందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. టొబాకో బోర్డు తీసుకున్న నిర్ణయాల కారణంగానే రైతులు లబ్ధి పొందారని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. పొగాకు బోర్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుంటూరులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈసారి అత్యధికంగా కిలో పొగాకుకు 411 రూపాయలు ధర పలకటం రికార్డుగా అభివర్ణించారు. ప్రాంతీయ సదస్సులు నిర్వహించి పొగాకు అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పొగాకు అమ్మకాలు, పొగాకు ఉత్పత్తుల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి 70,000 కోట్ల ఆదాయం వస్తోందని, ఎగుమతుల ద్వారా 12,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించిందని వివరించారు. రైతుల సంక్షేమం కోసం బోర్డు తరపున చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పురుగు మందుల అవశేషాలు లేకుండా పండించడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పొగాకు యొక్క ఉత్పత్తి సంవత్సరానికి ఇక నేషన్ వైజ్ తీసుకుంటే మన ప్రభుత్వానికి పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల ద్వారా ట్యాక్స్ రూపంలో, జీఎస్టీ రూపంలో, జీఎస్టీ ఎన్సీసీడీ ద్వారా, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా దాదాపుగా మన భారతదేశ ఖజానాకి 70,000 కోట్ల రూపాయలు లభిస్తుంది. పొగాకు ఉత్పత్తుల విషయాన్ని తీసుకుంటే 23-24 సీజన్లో 12,5.89 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సాధించింది. ఇవన్నీ కూడా మనం భారతదేశ పొగాకు బోర్డు సాధించిన ఒక విజయాలుగా తీసుకోవచ్చు. అయితే రైతుల కోసం సుస్థిరమైనటువంటి పొగాకు ఉత్పత్తి సాధించడానికి, రైతుల అభ్యున్నతి కోసం కొన్ని ప్రక్రియలు చేపడుతూనే ఉంది పొగాకు బోర్డు 1976 నుంచి కూడా. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫౌండేషన్ డే. సెలబ్రేషన్ అనే పదము నేను ఈరోజు వాడడానికి ఇబ్బంది పడుతున్నాను. ఎందుకనంటే 1 జనవరి 2025 వరకు దివంగత ప్రధాని గారి గురించి మనం సెలబ్రేషన్స్ అంటే పండగ వాతావరణంలో చేసుకోవట్లేదు. కాకపోతే వీఆర్ ఈ రైతులతోటి, ట్రేడ్ తోటి మీటింగ్ ఏర్పాటు చేసి మనము ఇంకా రైతులకి కానీ, ట్రేడ్కి కానీ, ఇంకా భారతదేశం అభివృద్ధి చెందడానికి ఏం జరుగుతోంది అనే విషయం గురించి చర్చించడానికి పక్కన ఈరోజు సదస్సు నిర్వహిస్తాము. ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటకలో కూడా సదస్సులు నిర్వహిస్తున్నాము. రీజనల్ లెవెల్లో ఒంగోలులో, రాజమండ్రిలో, పెరియపట్నాలో, హున్సూర్లో, ఇంకా రీజనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటిలోనూ ఈ రీజనల్ సదస్సులు నిర్వహించి విదేశాల్లో తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అందిస్తామని, కన్సల్టెన్సీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మల్లికార్జునరావు సూచించారు. అరండల్పేటలోని రేడ్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంస్థ పలువురిని మోసం చేసిందన్నారు. డబ్బులు వసూలు చేసిన 7గురిపై కేసు నమోదు చేసి 3గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. నకిలీ సంస్థ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. వీళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మి అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద విచారిస్తున్నాం. పొట్టిచెరుకూరు సిఐ గారు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇతనికి సరైనటువంటి ఈ మన దీనికి కాలేజీ ఈ
ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఆథరైజేషన్ కూడా లేదని మా దృష్టికి వచ్చింది. తర్వాత అకౌంట్స్ కూడా అన్నీ వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ బ్రాంచెస్ కూడా పర్మిషన్లు ఉన్నాయో లేవో ఒకసారి వెరిఫై చేస్తాం, దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా సీరియాటిక్గా చాలా కేసులు పెట్టడానికి ఈ ప్రజలు కొంతమంది అమాయకమైనటువంటి రైతులు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.